ఏంది అసలు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది దరిదాపుగా. అసలుకి 1,00,000 ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టింది సంవత్సరానికి అని చెప్పి. అసలుకి ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎక్కడ బయట ఎక్కడైనా సరే మీడియాలో అయినా మన అసెంబ్లీలో అయినా అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అసలు గవర్నమెంట్? అన్న ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 ఏళ్ళైంది. మొదటి ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని మోసం చేసింది. దాంట్లో భాగంగా వీళ్ళు 2,00,000 ఉద్యోగాలు ఇవ్వకపోగా, అది కూడా మొదటి ఏడాదిలో ఇస్తామని చెప్పింది, ఇవ్వకపోగా ఇవాళ ఒక్కొక్క అబద్ధాలు మాట్లాడడం స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు సీఎం అసలు మొదటి అబద్ధాలు స్టార్ట్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి మించింది ఎవరు లేరు. కానీ వాళ్ళందరినీ సీఎం రేవంత్ రెడ్డినే మించిపోవాలని చెప్పేసి ఒక్కొక్క అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ ఏ విధంగా అంటే ఫస్ట్గా 60,000 ఉద్యోగాల నుంచి ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి అబద్ధం ఆడింది. దాని తర్వాత నేనేం తక్కువ కాదని చెప్పేసి దుద్దుల శ్రీబాబు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. దానికి వాళ్ళే మా అబద్ధాలు ఆడతారా, నేనేం తక్కువనా అని చెప్పేసి ఇలా పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అరే వీళ్ళే నన్ను మర్చిపోయారు, నేనేమో మినిస్టర్ని, నేను కూడా ఒక మినిస్టర్ని కదా, 4-5 పార్టీలు మారొచ్చినోడిని అని చెప్పేసి ఇలా వివేక్ గారు కూడా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని మా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అరే వీళ్ళే నన్ను మించిపోతారు అబద్ధాల్లో, వీళ్ళకంటే నేను మించిపోవాలి, నేను పీసీసీ అధ్యక్షుడు అని చెప్పేసి ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారంటే మేము 85,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అందులో మేము మొదటి ఏడాదిలో కాదు 85,000 ఉద్యోగాలు మేము 5 సంవత్సరాలు అని చెప్పేసి అబద్ధాలు అంటే ఇట్లాంటి దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రం సీఎంలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు. అసలు వీళ్ళకి ఎటువంటి మాటలు మాట్లాడాలో మాకే అర్థం కావట్లేదు. ఇట్లాంటి దౌర్భాగ్యంగా మాట్లాడదాం. పైపెచ్చి ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వక, గతంలో ఉన్న నోటిఫికేషన్ని ఇప్పుడు దాకా నోటిఫికేషన్ ఇవ్వకుండా వీళ్ళేమో ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చేసి మేము ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్తా ఉన్నారు. అసలు దాంట్లో భాగంగా ఇవాళ మా ఉద్యోగాలు తెలంగాణ మూమెంట్లో ఎంతో ఉద్యమం ఉధృతంగా మేము చేసి 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకుని మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఎన్నో ఆశలతో కలలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతున్న తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మా ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా ఇవాళ 34 సంవత్సరాలతోనే మా ఏజ్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము 34 ఎత్తుకొని ఆ ఏజ్లు బారైనాయి, మేము ప్రైవేట్ సంస్థలో పోవాలన్నా కూడా ఒక ఉద్యోగం ఇవ్వని పరిస్థితి. ఏ కంపెనీ ఇస్తుందండి 34 సంవత్సరాలు దాటితే? ఇవాళ డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి, బీటెక్లు అయిపోయిన తర్వాత 1-2 సంవత్సరాల్లోనే ఆ కంపెనీలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ 34-35 సంవత్సరాలు అంటే ఏ కంపెనీ కూడా, ప్రైవేట్ కంపెనీ కూడా తీసుకోదు. మరి వీళ్ళ నిరుద్యోగులు ఏం చేయాలి? చావాలనా చెప్పండి మీరు. మరి ఏ విధంగా మేము ముందుకు పోవాలి? కనీసం మా అవకాశాలు ఉన్నాయి. ఇలా టీచర్ ఉద్యోగాలలో చూస్తే దాదాపు 36 నుంచి 40-45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది మహిళలు ఉద్యోగాలు కొట్టుకున్నారు. మరి ఈ ప్రభుత్వాలు ఇప్పుడు 34 సంవత్సరాలని చెప్పేసి కట్టడి చేస్తూ ఉన్నారు. చాలామందికి బీఈడి వాళ్ళు ఇలా ఎడ్జిటీ అవకాశం లేకుండా 2011 సుప్రీంకోర్టు అవకాశం ఇవ్వకుండా చేసింది. దాని తర్వాత చాలామంది మహిళలు పెళ్లి చేసుకున్నారు. అప్పుడు చదువుకోవడం కుదరక పిల్లలతో భారంతో ఇవాళ చదువుకోకుండా ఇవాళ 34-35 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత చదువుకుందాం, జాబులు కొట్టుకుందాం అనే ఉద్దేశంతో ఉంటే ఇప్పుడు వాళ్ళ జీవితాలలో నిప్పులు కుంపటి పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగం అసలు రాసుకునే అవకాశమే లేదు. ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నది. అసలు ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకి ఇవాళ వయోపరిమితి లేనప్పుడు మా నిరుద్యోగులకు వయోపరిమితి దేనికి పనికిరామే? 34-35 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు 58 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉన్న వాళ్ళకి పనికిరానని చెప్పి వాళ్ళకి 62 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ పెంచుకొని మరి మా ఉద్యోగాలకు మేమెందుకు పనికిరాము? ఎమ్మెల్యేలు రేపు చనిపోతామని చెప్పేసి పండు ముసలోళ్ళకు కూడా ఇవాళ ఎంపీగా, ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధిగా నిలబడే అవకాశాలు ఉన్నప్పుడు మేము ఇంత చదువుకొని మరి మాకెందుకు అవకాశం లేకుండా పోతుంది? చదువురాని మీకైతే అర్హత ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు మాకు మాత్రం 34 సంవత్సరాలు దాటి ఉండకూడదా? అందుకనే నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఎప్పుడు దాకా వీళ్ళు రిటైర్మెంట్ ఏజ్ ఉంటుందో అప్పుడు దాకా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండాలి. ఒక్కరోజైనా వాళ్ళు పని చేసుకునే హక్కుని కల్పించాలి అనే ఉద్దేశాన్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో బీఈడి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. అట్లాగే ఆంధ్రలో డిఎస్ అనేది ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు వేసారు. అసలు తెలంగాణలో ఇంతవరకు ఈయన కాంగ్రెస్ వచ్చిన కానీ 1-2 సార్లు వేసిండు అనుకుంటా. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అసలుకి కాంగ్రెస్ ప్రధానమైన కారణం తెలంగాణలో కాంగ్రెస్ రావడం ప్రధానమైన కారణం ఎవరు? నిరుద్యోగులే. ఎందుకు? అసలు ఇంకోటి తెలంగాణలో అసలు విద్యాశాఖ కూడా లేడు. దీని మీద మీ స్పందన ఏంటి అసలు చెప్పండి. ఇప్పుడు గతంలో చదువురాని తల్లి సరస్వతి, సబితా ఇంద్రాక్క విద్యాశాఖ మంత్రి ఉండి, ఇప్పుడేమో గోడలకు పెయింట్ వేసే గుంపు మేస్త్రి విద్యాశాఖ మంత్రి ఉండి, ఈ చదువు రాని వాళ్ళను విద్యాశాఖ మంత్రి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే విద్యా వ్యవస్థ ఎట్లా బలోపేతం అవుతుంది అన్న? ఇప్పుడు మొన్న మాట్లాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి, ఏమన్నాడు? ఏబీసీలు చిన్నప్పుడు చదవకపోతే ఇంటర్మీడియట్లో చదువుకోవాలంటున్నావు. మరి అట్లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఆయన దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకుంటా ఉంటే ఇలా నిరుద్యోగులు ఇట్లనే రోడ్ల మీద పడి
ఏ విద్యా వ్యవస్థ గురించి ఎట్లా తెలుస్తుంది, ఈ స్కూల్స్లో ఎట్లా బాగుపడుతున్నాయని, ఎట్లా బాగుపడతాయి, ఎంత దారుణంగా తయారైన అంటే అంత దారుణంగా ఉంది తయారైంది. విద్యా వ్యవస్థ ఎట్లా బలోపేతం అవుతుందన్న. ఇట్లాంటి చదువు రాని వాళ్ళ దగ్గర ముఖ్యమంత్రి అంటే ఏదో పోని మిగతా వాళ్ళని చెప్తూ, ఆయన కనీసం విద్యాశాఖ మంత్రి అయినా ఎవరికైనా చదువుకున్న వాళ్ళు లాంటి వాళ్ళకి ఇస్తే, కనీసం రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వండి. పాపం ఎన్నో స్కూల్స్ పెట్టిరు, వాళ్ళ అన్నగారు స్కూల్ కట్టించారు 6 కోట్లు పెట్టి. అలాంటి స్కూల్ కట్టే విధంగా తయారు చేస్తే అలా విద్యా వ్యవస్థ ఇది పెడుతుంది. వీళ్ళకి తెలియదు విద్య పైన. వీళ్ళు చూస్తున్నారు ఒకటి, ఉద్యోగం అంటే వీళ్ళు కేవలం నిరుద్యోగ సమస్యగా చూస్తున్నారు, కానీ ఉద్యోగాలంటే ఒక బ్యూరోక్రాట్స్, ఇలాంటి వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చదువు సుంటలు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకు వాళ్ళ కింద పనిచేసేది మెయిన్ బ్యూరోక్రాట్స్. ఇప్పుడు ఏమైనా గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళు కానీ, గ్రూప్ 2కి సంబంధించిన వాళ్ళు కానీ, ఇలా విద్యా వ్యవస్థ కానీ నడిపించాలంటే ఉద్యోగస్తులు ఉండాలి. ఇవాళ ఒక విద్యార్థి, ఒక టీచర్ ఉంటేనే విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటేనే ఇవాళ అన్ని రకాలుగా సంబంధించిన డిపార్ట్మెంట్ ఆ సెక్టార్లకు బలోపేతం అవుతుంది. ఇవాళ అగ్రికల్చర్ సెక్టార్లలో ఒక ఏఈ కానీ, ఒక ఏడబ్ల్యూ కానీ, అలాంటి అగ్రికల్చర్ ఏఓ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే అక్కడ అంటే వ్యవసాయం అనేది డెవలప్ అవుతుంది. ఇవాళ ఫారెస్ట్లో బీట్ ఆఫీసర్ కానీ, తర్వాత సెక్షన్ ఆఫీసర్లు కానీ ఇట్లా నియమిస్తే ఇలా అడవులు రక్షించబడతాయి. కానీ ఇలాంటి ప్రతి ఉద్యోగస్తునికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పైన కమాండ్ ఉంటుంది. ఆ వ్యవస్థకు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు పూర్తిగా సర్వనాశనం చేస్తున్నది ఆ బ్యూరోక్రసీని లేకుండా చేస్తున్నారు. వీళ్ళు చదువురాని సుంటలు, వీళ్ళు పరిపాలన చేయబట్టి మా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రం ఇలా చాలా అతాపాతాల లోకంకి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఇలా చదువు రాకపోవడం వల్ల ఆ బ్యూరోక్రాట్స్ యొక్క విలువ తెలియక వీళ్ళు ఇట్లా తయారు చేస్తూ ఉన్నారు అన్న. ఇప్పుడు ఇంకోటి, మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండంటే నిరుద్యోగులే అసలుకి ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి అంటున్నాడు మొన్న రీసెంట్గా యూనివర్సిటీకి వచ్చినప్పుడు. దీని మీద మీ స్పందన, అసలు నిరుద్యోగులు ఎందుకు వద్దంటారు, అసలుకి ఉద్యోగాలు కావాలని చెప్పి అంటారు వాళ్ళు. ఇప్పుడు ఆయన చెప్పినాం అన్న, గతంలో కూడా చెప్పిండు ఆయన, అబద్ధాలే మా ఆయుధం, అబద్ధం చేస్తేనే మేము బతుకుతాం, అబద్ధం లేనిది మేము బతకలేము రాజకీయ నాయకులు అని చెప్పిండు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ ఒకసారి వచ్చిండు. అప్పుడు వచ్చినప్పుడు ఏమన్నాడు, నేను రెండోసారి వచ్చినప్పుడు 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి మరీ ఉస్మానియా యూనివర్సిటీలో వేదికగా అడుగు పెడతా అన్నాడు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు నీ 40,000 ఉద్యోగాలు లేదని స్టూడెంట్ చెప్తా ఉంటే దానికి విలువకుండా ఏదో సోప్ టాప్గా ఇట్లా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అర్థమైందా అన్న? ఈ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి కాదు, మేము గతంలో అన్ని నోటిఫికేషన్ ఒకేసారి పడ్డాయి. ఒక నోటిఫికేషన్కి ఎగ్జామ్కి కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు మాకు డిఎస్సికి సంబంధించిన మేము అడిగింది మ్యాక్సిమం. ఎందుకంటే ఇలా మాకు హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ అప్పుడే ఉండే, గ్రూప్ 2 ఎగ్జామ్ అప్పుడే ఉండే. మా బీఈడి వాళ్ళు చేసిన వాళ్ళు చాలామందికి ఇవాళ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు జిల్లాకు 1-2 కొన్ని జిల్లాలో పోస్టులే లేని పరిస్థితి, మేము చదివి కూడా లేని పరిస్థితిలో ఏర్పడతా ఉంది. కాబట్టి మిగతా పోస్టులకైనా మాకు అర్హత కల్పించండి, కొన్ని గ్యాప్ ఇవ్వండి. ఇది రాకపోతే అయినా దానికోసం చదివి మేము అవి కొట్టడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి అడుగుతా ఉంటే ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి మాకు ఉద్యోగాలు వద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ధర్నా చేస్తున్నారని చెప్పేసి అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీ ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఇట్లాంటి అబద్ధాలు తగదని చెప్పేసి మేము ఒక నిరుద్యోగిగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మా ఏజ్ రిలాక్సేషన్ వెంటనే పెంచకపోతే మీకు మీ ఇంట్లకు ముట్టడించి మీ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఊర్లలో తిరగనియకుండా చేస్తాం. బరాబర్గా మేము గ్రామీణ స్థలంలో ఇప్పుడు జిల్లా కేంద్రాలుగా నిరుద్యోగులు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. బరాబర్గా 33 జిల్లాలలో నిరుద్యోగ ధర్నాలు చేసి మీకు మీ కాంగ్రెస్ పార్టీ భర్తం పడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.